నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. భాస్కర్ గారు, ఈ 9వ తారీఖు పుష్య అమావాస్య, మౌని అమావాస్యగా పిలుస్తూ ఉంటారు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చొల్లంగి అమావాస్యగా పిలిచేటటువంటి ఈ అమావాస్య వస్తోంది. శ్రవణ నక్షత్రంతో కూడినటువంటిది. అలాగే శుక్రవారం అమావాస్య. దీనికి ఏమైనా వైశిష్ట్యం ఉందా? అసలు పుష్య అమావాస్యని ఎలా వినియోగించుకోవాల్సి ఉంటుందండి? నిజానికి అమావాస్య తిథి అంటేనే దానికి అధిదేవతలు పితృదేవతలు. ఏ అమావాస్య వచ్చినా ఇప్పుడు జాతకంలో చాలా మంది పితృదోషాలతోటి బాధపడుతూ ఉంటారు. పితృదోషాలు తొలగింపజేసుకోవాలి అంటే సుసాధ్యమైనటువంటి విషయం ఏంటంటే అమావాస్య రోజున పితృతర్పణాలు కానీ లేదా తిలతర్పణాలు, తిలహోమాది కార్యక్రమాలు చేసుకోవడం చాలా విశేషం. అందులోనూ మీరు చెప్పినటువంటి ఈ పుష్యమాసంలో అమావాస్య తిథికి వ్యతిపాత యోగం కూడా కలిసి వచ్చింది. అంటే ఏంటండి వ్యతిపాతము లేదా వైద్యుతి ఇటువంటివి యోగాలు ఎప్పుడైతే వస్తాయో ఆ యోగాల్లో పితృదేవతారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మహాళయ పక్షాలు అనేటువంటి వచ్చినప్పుడు దాంట్లో వ్యతిపాత మహాళయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఈ అమావాస్యకి మరి అనుకోకుండా అది వ్యతిపాత యోగంతో కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజు చేసేటువంటి పితృదేవతారాధన కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అందుతో పాటుగా ఈ మాఘమాసం అనేటువంటిది కూడా ఈ అమావాస్య తదుపరి నుండి ప్రారంభం అవుతుంది. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు, శ్యామల నవరాత్రులు కూడా ఈ అమావాస్య తర్వాత రోజు నుండి ప్రారంభం అవుతాయి. అలాగే ఈ అమావాస్య ప్రత్యేకించి శ్రవణ నక్షత్రంతో కూడుకున్నది కాబట్టి ఇది అమృత సిద్ధి యోగము, కార్యసిద్ధి యోగము, ఇలా రకరకాలైన పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. ఈ అమావాస్యకి తంత్రశాస్త్రంలో చెప్పినటువంటి ప్రకారము ఎవరైతే కొన్ని మంత్ర సాధనలను తీసుకున్నారో ఆ మంత్ర సాధనలకి సంబంధించినటువంటి అధిదేవతలను గాని ప్రత్యధిదేవతలను గాని ఆరాధన చేసిన లేదా నవగ్రహాలకి సంబంధించి కొంతమంది విపరీతమైనటువంటి దోషాలని అనుభవిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇట్లాంటివి ఈ జాతకంలో ఉండేటువంటి ఈ పితృదోషాలు మొదలుకొని ఏ గ్రహాలతో ఎక్కువ ఇబ్బందులు ప్రత్యేకించి దీనికి రవి రాహువు సంబంధమైనటువంటి దోషాలు, అలాగే శుక్ర రాహువులు కలిపి ఉన్నటువంటి దోషము, శని రాహువులు కలిపి ఉన్నటువంటి ఈ శపిత దోషాదులు అంటారు. ఇటువంటి వాటికి ప్రత్యేకించి పరిహారాలు చేసుకోవలసి వస్తే ఈ అమావాస్య చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. అందులోనూ అమావాస్యకి పౌర్ణమి తిథికి దగ్ధ రాశులు అనేటువంటివి ఉండవు. జాతక భాగంలో ప్రతి తిథికి 2 దగ్ధరాశులు ఉంటాయి. ఉదాహరణకి పాడ్యమి తిథికి తులా, మకరాలు దగ్ధరాశులు అవుతాయి. అంటే ఏంటండి దగ్ధము అయితే అందులో ఉండేటువంటి గ్రహాలన్నీ కూడా దగ్ధ స్థిత గ్రహాలుగా వర్ణిస్తూ ఉంటారంటే వాటి పవర్ తగ్గుతూ ఉంటుంది. మరి ఆ దగ్ధరాశుల్లో ఉండేటువంటి క్రూర గ్రహాలు మరింత బలీయంగా మారతాయి. ఉదాహరణకి కుజుడు గాని, రాహువు గాని, శని గాని, ఇలా అయితే పుణ్యగ్రహాలకి శక్తి తగ్గుతూ ఉంటుంది. మరి అమావాస్య రోజుకి పౌర్ణానికి దగ్ధరాశులు అనేటువంటివి ఉండవు. అందుకనే ఒక నానుడు కూడా ప్రాచుర్యంలో ఉంది, అమావాస్య నాడు పుట్టినవాడు అయితే దొంగ అవుతాడు, లేకపోతే దొర అవుతాడు. ఎందుకంటే అది కేవలం పూర్తిగా గ్రహాల మీద ఆధారపడిపోతుంది, కానీ దగ్ధరాశి స్థిత గ్రహాలు, దగ్ధరాశ్యాధిపతులు అనేటువంటి కాన్సెప్ట్ అసలు ఉండదు. కాబట్టి మరి ఇంత అమావాస్య రోజున చేసేటువంటి పరిహారాలు, దానాదులు, మనం ఇందాక చెప్పుకున్నాం పితృదేవతలకి తర్పణాలు కానీ లేకపోతే హోమాలు, ఇవి ఏమి చేయలేని పక్షంలో చాలా మంది అమావాస్య రోజు స్వయం పాక దానం చేస్తారు. ఆ స్వయం పాక దానం సంకల్పపూర్వకంగా గనక అమావాస్య రోజున చేసినట్టయితే అది కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇది కార్యసిద్ధి యోగము అన్నారు. దీనిలో అంటే చాలా మంది మనకి అమావాస్య మన చాంద్రమానం కాబట్టి చాలా మంది ఇది తప్పుగా భావిస్తూ ఉంటారు. అమావాస్య అంటే కొంత దోషభూయిష్టమైనటువంటి రోజుగా భావిస్తూ ఉంటారు. కానీ కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించడానికి కూడా ఈ అమావాస్య చాలా మంచిది. ఎట్లాంటి పనులండి? ఉదాహరణకి చాలా కాలంగా మనకి అవ్వనటువంటి పనులు, మనం ఏదైనా ఇల్లు కొనుక్కుందామన్నా, ఇల్లు అమ్ముడవుతుందా అవ్వదా, లేదా అమ్ముదాం అనుకున్నా కూడా అవ్వనటువంటి పనులు, ఇటువంటి తరుణంలో అమ్మవారి యొక్క ఆరాధనాది క్రమాలు కానీ హోమాదులు కానీ ఎప్పుడైనా ఉగ్రస్వరూపమైనటువంటి అమ్మవారి ఆరాధన చేసేటువంటి తరుణంలో కూడా ఈ అమావాస్య తిథి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అలాగే మీకు తెలియని విషయం కాదు, అమావాస్యకి పౌర్ణానికి ఈ మానసిక
రోగులు ఎవరైతే ఉంటారో వారి మీద కూడా ఇది ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కాబట్టి వారు కూడా ఈ అమావాస్య తిథి రోజున కొంత తశాంతి క్రమాలు చేసుకుంటూ ఉండాలి. ఎందువల్లనండి ఇప్పుడు అమావాస్యకేమో కొంతమంది స్టేబుల్ గా ఉంటారు, పౌర్ణమికి విపరీతమైన భావోద్వేగానికి గురవుతుంటారు. కొంతమంది అలా రివర్స్ లో పౌర్ణమికి స్టేబుల్ గా ఉంటారు, అమావాస్యకి ఎందువల్ల ఇది మీకు ఇదంతా కూడా మనస్సుకి సంబంధించినటువంటి విషయం. చంద్రమా మనసో జాతః అన్నారు. చంద్రుడే మనస్సుకి కారణమైనటువంటి గ్రహం. చంద్రుడి వల్లే సముద్రాన్ని చూసుకోండి, సముద్రంలో ఆటుపోట్లు దేని వల్ల కలుగుతున్నాయి అన్నారు శాస్త్రవేత్తలు? పౌర్ణమి అమావాస్యలకే కదా. మరి చంద్రుడు మనకారకమైనటువంటి గ్రహం, మన మనసు మీద కూడా ఆయన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే దీనికి చాలా మంది సైక్రియాట్రిక్ అంటే వాళ్ళు మానసిక శాస్త్రవేత్తలు వాళ్ళు ఏం చెప్పారు అంటే, మన బ్రెయిన్ లో ఉండేటువంటి ద్రవ పదార్థం ఏదైతే ఉన్నదో అది అమావాస్యకి పౌర్ణానికి కూడా ఆటుపోట్లకు లోనవుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని వాళ్ళు నిర్ధారణ చేశారు. ఇది ఒప్పుకోవాల్సినటువంటి విషయం. అందుకనే అమావాస్య పౌర్ణమాది తిథులకి మానసికమైనటువంటి సంఘర్షణలు ఆ రోగుల్లోనే కాకుండా నిజంగా అందరిలో కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. నిజానికి మీరు అంతవరకు అమావాస్య పౌర్ణమి వరకు అక్కర్లా, మీరు ఏదైనా సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చిన తర్వాత బండి తోలుతూ చూడండి, అనుకోకుండా విపరీతమైన స్పీడ్ పెట్టేస్తారు. ఎక్కువ ఈ స్పీడ్ తో కూడినటువంటి యాక్సిడెంట్లు ఇవన్నీ కూడా రాత్రి తెల్లవారుజాము సమయాల్లోనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇది అంతా ఏంటి అంటే ఆ సూర్య చంద్రుల యొక్క గమనమే కదా. ఆ గమనాన్ని బట్టే తిథి ఏర్పడుతుంది. అమావాస్య అంటే అసలు చంద్రుడు కనబడ్డం, ఆ చంద్రుడి నుండి వచ్చేటువంటి కిరణాలు ఏవి కూడా భూమిని తాకవు. అప్పుడు మనఃపుష్ప సుగంధ మాత్రోదకి ఎత్కించేత కావ్యాది మాతృకారకుడైనటువంటి చంద్రుడి యొక్క బలం అటు ఓషధుల మీద పనిచేయదు, అలాగే ఇటు సముద్రాల మీద వీటి మీద ఆయనకు ఉండేటువంటి అయస్కాంతత్వం కానివ్వండి, లేదా మనఃపుష్ప సుగంధ మాత్రోదక ఎత్కించేత కావ్యాది అన్నారు. వీటన్నిటికీ ఆ బలం అనేటువంటిది తగ్గిపోతుంది. అందువల్లనే అమావాస్య తిథిని మన వాళ్ళు కొంత చాంద్రమానాన్ని మనం అనుసరిస్తున్నాం కాబట్టి దాన్ని పక్కన పెట్టారు. అందులోనూ మరి ఈ పుష్యమాసము అనేటువంటిది పుష్యమి నక్షత్రం పౌర్ణానికి కలిగి ఉంటుంది. పుష్యమి నక్షత్రానికి అధిపతి బృహస్పతి, అలాగే నక్షత్రాధిపతి శనేశ్వరుడు, అధిదేవత బృహస్పతి. ఇప్పుడు ఉదాహరణకి అశ్విని నక్షత్రానికి కేతు అధిపతి అయిన అశ్విని దేవతల అధిదేవతలుగా ఉన్నారు. పునర్వసు నక్షత్రానికి అదితి అనేటువంటి కశ్యప ప్రజాపతి యొక్క భార్య గారి అధిదేవతగా ఉన్నారు. అలాగే ఈ నక్షత్రానికి బృహస్పతి అధిదేవత, వారి నక్షత్రం శని భగవానుడి నక్షత్రం, అధిదేవత గురు భగవాన్. అలాగే ఈ పుష్యమి నక్షత్రానికి సంబంధించినటువంటి స్పర్శ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కూడా చంద్ర సంబంధమైనటువంటి విషయాలు ఈ మాసంలో అమావాస్య రోజున కొంత తక్కువ శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ అమావాస్య తిథిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ఉండాలి. మనం ఇందాక చెప్పినట్టు ఆయా తత్కార్యాలన్నీ కూడా చేసుకుంటూ ఉండడం మంచిది. పితృదేవతలకి ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్తున్నారు. స్వయం పాక ఇత్యాదులందరికీ అలవాటే. అయితే ఇది ప్రత్యేకించి ఇప్పుడు మీరు మనసుకి సంబంధించి చెప్పి ఉన్నారు కాబట్టి ఈ మానసిక పరమైన ఇబ్బందులు చాలా మంది ఎదుర్కొంటున్నారు, వయసు తారతమ్యాలు లేకుండా ఎదుర్కొంటున్నారు. కాబట్టి అది శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య కాబట్టి మానసిక పరమైన ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఏం చేయమంటారు? నిజానికి శ్రవణ నక్షత్ర మండలంలోంచి వచ్చేటువంటి చంద్రకాంతి ఏదైతే ఉన్నదో అది చాలా గొప్పది. అందుకనే శ్రావణ పూర్ణిమ రోజున చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. అందులోనూ శ్రవణ నక్షత్రానికి అధిదేవత విష్ణుమూర్తి కాబట్టి ఎక్కువ విష్ణు సంబంధమైనటువంటి కార్యాలు చేయొచ్చు. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ గాని, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ గాని, లేదు విశేషించి ఆ రోజు దానాది కార్యక్రమాలు చేయొచ్చు. అంటే పాలు గాని, పెరుగు గాని, పంచదార గాని, బియ్యం గాని, ఇలా తెల్లటి పదార్థాలు, వస్త్రాలు, పువ్వులు ఇటువంటివి ఏవైనా సరే దానం ఇవ్వచ్చు. అలా ఇచ్చినా కూడా ఈ మానసికమైనటువంటి సంఘర్షణ చాలా తక్కువగా ఉంటుంది. దీంట్లో చంద్రుడికి సంబంధించినటువంటి అష్టమూర్తి తత్వం కూడా ఉంటుంది. ఆ తత్వానికి శివుడికి కూడా అష్టమూర్తి తత్వం అన్వయం అవుతూ ఉంటుంది. పరమేశ్వరుడే కదా ఆయన ధరించినటువంటి చంద్రశేఖరుడు. కాబట్టి ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ, ప్రత్యేకించి దక్షిణామూర్తి ఆరాధన ఆ రోజు చాలా మంచిది. అద్భుతం అండి. అయితే ఇంకొక ప్రశ్న, పిల్లల్లో కూడా మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలన్నా, ఎక్స్ప్రెసివ్ గా టాకెటివ్ గా ఉండాలి అన్నా కూడా చంద్రుడు ఖచ్చితంగా రోల్ ని ప్లే చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ ఆటిజం అనే పెనుభూతం పిల్లల్ని చాలా పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా ఆటిజంతో బాధపడుతున్న వారు కూడా ఈ అమావాస్యను వినియోగించుకుని మీరు చెప్పినటువంటి దాన ధర్మాలు అనేవి చేసుకోవాల్సి ఉంటుందా? ఖచ్చితంగా. ఈ ఆటిజం గురించిన ప్రత్యేక లక్షణాలు మనం పరిశీలన చేస్తే వారికి మేధస్సు అంటే మేధస్సు ఉంది లేదన్న గానీ దాన్ని ప్రకటన చేసేటువంటి ఇబ్బంది పడుతుంది.
దీని కారణానికి ఒక సొల్యూషన్ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. దక్షిణామూర్తి యొక్క చిత్రపటాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి. మేధాసూక్తం అనేటువంటి ఒక సూక్తం ఉంటుంది. ఆ మేధాసూక్తాన్ని గనక వారి వారి ఇళ్లలో ప్రతినిత్యము పారాయణ చేసిన, లేదా మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన గాని, ఆయన స్తోత్ర పారాయణ గాని చేస్తే ఈ ఆటిజం నుండి ఖచ్చితంగా బయటపడతారు. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కటి విషయాల్ని తెలియజేశారు. ఎన్నెన్నో అంటే పితృదేవతలకి ఖచ్చితంగా అమావాస్యకి చేసుకోవాలని మీలాగా శాస్త్రం చదువుకున్న ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు. అయినప్పటికీ మన జీవితంలో ఉండేటటువంటి బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అవ్వాలంటే పితృదేవతల్ని మనం ఆరాధన చేసుకోవాల్సిందే ప్రతి అమావాస్యకి, అందులో ఎటువంటి సందేహం లేదు. అవి కాకుండా వేరే రెమెడీస్ చేస్తామండి, అవి చేస్తామండి అని కాకుండా చాలా క్లుప్తంగా, చాలా సింపుల్ గా చేసుకునేటటువంటి శాస్త్రబద్ధమైనటువంటి ఈ క్రతువుల్ని ఖచ్చితంగా చేసుకుని అమావాస్యను వినియోగించుకుని వాళ్ళ జీవితాలన్నీ సుఖమయంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.